What is up, guys, and welcome to Franklin Real Life Mod Series episode number 13. గైస్ ఈరోజైతే ఫైనలీ మనం మేయర్ క్యాంపెయిన్ అయితే చేయబోతున్నాం. ఈరోజు మైకిల్ ఇంటికి అయితే వెళ్ళాలి. ఈరోజు క్యాంపెయిన్ డే 1 నీట్గా డ్రెస్ చేసుకోవాలి. సో అందుకనే ఫ్రాంక్లిన్ ఈ డ్రెస్ వేసుకున్నాడు. సో లెట్స్ గో టు మైకిల్ హౌస్. అండ్ మన వెహికల్ అయితే గ్యారేజ్లో ఉంది, ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. అందుకనే ఫ్రాంక్లిన్ అయితే గ్యారేజ్లో పెట్టుకున్నాడు. సో ఇప్పుడైతే మనం ఈ వెహికల్ తీసుకొని మైకిల్ ఇంటికి వెళ్దాం. అక్కడి నుంచి మైకిల్ క్యాంపెయిన్ కార్ తీసుకొని క్యాంపెయిన్ దగ్గరికి అయితే వెళ్దాం. గైస్ మైకిల్ ఇంటికి వెపన్స్ వచ్చేద్దాం. ఓకే, మైకిల్ ఇంటికి అయితే వెపన్స్ వచ్చేసా. గైస్ లెట్స్ గో టు మైకిల్ హౌస్. గైస్ కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం గైస్, ఎందుకంటే అక్కడ పీపుల్ మైకిల్ కోసం వెయిట్ చేస్తున్నారు, మైకిల్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు గైస్. సో కొంచెం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా పని అయిపోద్ది. మనమైతే మీటింగ్ అయ్యేలోపు బయటికి వెళ్ళొద్దాం, ఎందుకంటే అక్కడ ఏం చేయలేం. అండ్ మైకిల్ అయితే బాడీ గార్డ్స్ని వడ్డన్నాడు అంట. సో ఫ్రాంక్లిన్ అండ్ మైకిలే అక్కడికి వెళ్తున్నారు, నో బాడీ గార్డ్స్. అక్కడ క్యాంపెయిన్ జరిగే చోట అయితే సెక్యూరిటీ ఉంటుంది, సో పోలీసులు అయితే ఉంటారు. ఓకే, మనమైతే వచ్చేసాం మైకిల్ ఇంటి దగ్గరికి. ఓకే, మైకిల్ అయితే ఇక్కడ ఉన్నాడు. మనమైతే కారు లోపల పెడదాం. ఓకే, తినైతే జిమ్మీ గైస్, మైకిల్ వాళ్ళ కొడుకు తినే జిమ్మీ ఇప్పుడు సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు అనుకుంటాడు. ఓకే, మైకిల్ అయితే ఎక్కడ ఉన్నాడు? ఐ థింక్ మైకిల్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నాడు, ఎందుకంటే లేట్ అయింది కదా. సో ఓకే మైకిల్, నేనైతే వచ్చేసా. సో లెట్స్ గో. సారీ మైకిల్, కొంచెం అయితే లేట్ అయింది. సో లెట్స్ గో మైకిల్. వచ్చే వెనకెక్క మైకిల్, పక్కకెక్కు. రైట్రా పక్కన వచ్చి కమాన్ మైకిల్. యా ఓకే. అండ్ మైకిల్ అయితే లోపల ఇంటీరియర్ కలర్ అయితే మార్పించాడు గైస్. లాస్ట్ టైం గ్రే అనుకుంటా, ఇప్పుడు రెడ్కి అయితే మార్పించాడు గైస్. సో లుకింగ్ నైస్, సో పర్ఫెక్ట్ గైస్. సో వెళ్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే క్యాంపెయిన్ జరిగే చోటుకు వెళ్దాం. కొంచెం స్లోగానే వెళ్దాం. ఆ ప్లేస్ ఇక్కడ. సో చూద్దాం ఎంతమంది వచ్చారో. మైకిల్ అయితే ఒక 50 మెంబర్స్ అంట. సో చూద్దాం, అక్కడికి వెళ్ళాక కాప్స్ అయితే చెప్తారు మనకి ఎంతమంది వచ్చారో. సో కొంచెం స్లోగానే వెళ్దాం గైస్. మనమైతే క్యాంపెయిన్ వెహికల్లో వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, కొంచెం దగ్గరే గైస్ మైకిల్ ఇంటికి అయితే. మైకిల్ ఇంటికి దగ్గరే, చాలా దగ్గర గైస్. ఓ చూడండి గైస్, సెక్యూరిటీ ఎలా ఉందో ఇక్కడ. గైస్ సెక్యూరిటీ చూడండి గైస్ ఎలా ఉన్నారు ఇక్కడ. మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేద్దాం గైస్. ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఓకే మైకిల్, కమాన్ మైకిల్. సో లోపలికి వెళ్దాం గైస్. ఓకే, ఎవరు లేరా ఏంటి? బట్ వీళ్ళేనా? ఓన్లీ 6 మెంబర్స్ మ్యాన్. వాట్? ఈ లేడీస్ చూడండి గైస్, చాలా ఎక్సైట్ అయినట్టున్నారు. ఓ గాయస్ చూడండి గైస్, ఇక్కడ ఎంతమంది ఉన్నారో. ఓ గైస్, చాలామంది అయితే వచ్చారు గైస్ మైకిల్ చూడ్డానికి. ఓకే గైస్, మైకిల్ కోసం అయితే చాలా మంది వచ్చారు. సో మైకిల్, నీ స్పీచ్ని అయితే నువ్వు, నేనైతే బయట వెయిట్ చేస్తా. ఓకే గైస్, మైకిల్ అయితే తన స్పీచ్ని అయితే మొదలుపెట్టాడు. సో మనం కిందికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూడండి, అందరూ క్లాప్స్ కొడుతూ మైకిల్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కాప్స్ అయితే చెప్పారు ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ అయితే వచ్చారంట. సో దట్స్ గ్రేట్. ఓకే,
ఒకసారి మైకిల్ని ఫోటో తీద్దాం గైస్. చూద్దాం ఒకసారి. ఓకే ఓకే, మైకిల్ అయితే ఏం మాట్లాడట్లేదు మరి. ఓకే, మైకిల్ అయితే మాట్లాడుతున్నాను మరి. ఓకే, ఈ జనం అంతా చూడండి గైస్ ఎంతమంది వచ్చారు. ఓకే, ఈ సెల్ఫీ తీసే టైం కాదు గైస్. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం గైస్ సెల్ఫీ తీయడానికి. చూద్దాం అవుతుందో. ట్రై చేద్దాం గైస్. ఓకే ఓకే యా, పర్ఫెక్ట్. సేవ్ చేద్దాం. 1 సెకండ్ గైస్, మళ్ళీ ఒకసారి తీద్దాం. 1 సెకండ్ గైస్. యా, ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ కొంచెం మనమైతే బయటికి వెళ్దాం. ఇక్కడ ఓకే, మైకిల్ అయితే తన స్పీచ్ ఇస్తున్నాడు. మనమైతే వేరే చోటుకి వెళ్దాం ఒకసారి. ఈ ప్లేస్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎందుకంటే మైకిల్ని సెక్యూరిటీ పరంగా మనం కూడా చూడాలి. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆ పైన కాప్సే కదా, ఒకసారి చూద్దాం గైస్. కాప్సే అనుకుంటా, చూద్దాం. యా గైస్, కాప్సే. ఇద్దరు ఉన్నారు కాప్స్ అయితే, వాళ్ళు బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తున్నారు. సో ఓకే, వాళ్ళైతే కాప్సే. సో సేఫ్, బైనాక్యులర్స్తో చూస్తున్నారు. వన్స్ ఒకసారి లోపల చూద్దాం. ఓ, ఇక్కడ కూడా గన్స్ పెట్టుకుని ఉన్నారు గైస్ పైన. గైస్ నాకు కాదు గైస్ ఫోటో తీయాల్సింది మైకిల్ని. ఓకే, మనం అటొద్దు, మైకిల్ని డిస్టర్బ్ చేస్తాం. సో ఇటు నుంచి వెళ్దాం గైస్. చూద్దాం పైన ఎవరైనా ఉన్నారో లేదో. ఓకే, వా, పైన కూడా ఉన్నారు గైస్. ఇక్కడ కూడా బైనాక్యులర్స్తో చూస్తున్నాడు. ఓకే, ఇక్కడ కూడా ఇంకొక ఆప్ ఉన్నాడు. ఓకే, ఎవరు వచ్చే ఛాన్స్ కూడా లేదు, సెక్యూరిటీ టైట్గా ఉంది. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం గైస్. ఎందుకంటే ఇలాంటి టైంలో మైకిల్ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఒకసారి పైకి వెళ్దాం. ఒకసారి పైన కూడా చెక్ చేస్తే అయిపోద్ది. ఓకే, పర్ఫెక్ట్ గైస్, ఎవరు లేరు. ఇంకా మనం దిగిపోదాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఓకే, ఏం కాలే. సో మన ఫ్రాంక్లిన్ అయితే మైకిల్ని మంచి కేర్ చేస్తున్నాడు. అండ్ ఫ్రాంక్లిన్ కూడా, ఐ మీన్ మైకిల్ కూడా. ఓకే, ఒకసారి కిందికి వెళ్దాం. కిందికి ఎటు కాదు, ఇటు కాదు. యా, ఇటు అనుకుంటా. యా, ఇటే గైస్. ఇటు నుంచి వచ్చాము మనం అయితే. సో ఇటు నుంచి అయితే కిందికి వెళ్ళిపోయాం. ఓకే, కాప్స్ అయితే మంచి పని చేస్తున్నారు గైస్. సో దట్స్ నైస్. ఇటు ఎవరు లేరు గైస్. ఓకే, ఆల్ సెట్, అంతా సెట్ చేశాడు చెక్ చేశాడు ఫ్రాంక్లిన్ అయితే. ఓకే, ఇటు కూడా అంతా క్లియర్. అక్కడ కాప్స్ అవుతున్నారు గైస్. చూసారు కదా, బైనాక్యులర్స్తో చూస్తున్నారు. ఓకే, ఓకే ఓకే గైస్, మనమైతే ఇంకో 30 మినిట్స్లో మళ్ళీ వద్దాం గైస్. కొంచెం బయట తిరుగుదాం.
ఒకసారి రేపటి ప్లేస్ చెక్ చేద్దాం గైస్. రేపు జరిగే క్యాంపెయిన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి చెక్ చేసేద్దాం గైస్ ఒకసారి. సో ఎందుకైనా మంచిది, చూసుకోవడం మంచిది కదా. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఓ కొంచెం కేర్ఫుల్గా నడుపుతున్నాం, ఎందుకంటే ఇది మన కార్ కాదు, మైకెల్ కార్. ఓ కార్ అయితే చాలా ఫాస్ట్గా పికప్ అవుతుంది గైస్. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, ఎందుకంటే అక్కడ మీటింగ్ అయిపోతే మళ్ళీ మైకిల్ దగ్గర లేకపోతే బాగుండదు. ఓ సో దగ్గరకు వచ్చేసాం గైస్. ఇంకొంచెం దూరం వెళ్ళాలి. కొంచెం స్టటరింగ్ అయితే సారీ గైస్, ఫ్రేమ్ డ్రాప్ చేస్తుంది. దగ్గరకు వచ్చేసాం గైస్ మనమైతే. ఇటు ఓకే, మనమైతే వచ్చేసాం గైస్. మైకిల్ అయితే రేపు ఈ వేలో వస్తాడు, ఇక్కడంతా బ్యారిగేట్స్ ఉంటాయి. మైకిల్ అయితే ఇలా వస్తాడు, పీపుల్ అంతా అటు సైడ్ ఉంటారు. మైకిల్ అయితే ఇలా వచ్చి ఇక్కడ నుంచి స్పీచ్ ఇస్తాడు గైస్. ఇక్కడ నుంచి అయితే స్పీచ్ ఇస్తాడు గైస్. సో ఇక్కడ ఏమి ఇబ్బందులు లేవు. సో అక్కడికైతే వెళ్దాం, అక్కడ స్పీచ్ అయిపోయి ఉంటుంది. గైస్ ఈ కార్ అయితే చాలా బాగుంది. మైకిల్ నిజంగా మంచి కార్ కొన్నాడు క్యాంపెయిన్కి పర్ఫెక్ట్ ఉంది. స్పీడ్ కూడా ఉంది, చాలా స్పీడ్ ఉంది, చూడొచ్చు మీరు. 150 వద్దులండి, ఎందుకంటే తాగితే ఇంకేంలే, మనం ఇక్కడ స్పీడ్ చూసుకుంటే రోడ్ చూడలేం. ట్రై చేద్దాం ఒక నిమిషం. 260 ఓకే. వద్దులేండి, చాలా ఫాస్ట్ గైస్, కార్ అయితే చాలా ఫాస్ట్. గైస్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మళ్ళీ సారీ గైస్. ఓకే వచ్చేసాం గైస్, ఆల్మోస్ట్ కొంచెం తొందరగానే వచ్చేసినాం గైస్. మేబీ మైకిల్ స్పీచ్ అయిపోయి ఉంటుంది గైస్. ఓకే ఓ ఇక్కడైతే వెహికల్ పెట్టేద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే గైస్, మైకిల్ స్పీచ్ అయితే అయిపోయిందంట, సో వెళ్దాం. ఓకే మైకిల్ అయితే వస్తున్నాడు, మరి చూడండి. ఓకే మైకిల్, నీ స్పీచ్ ఎలా ఉంది? సో కమాన్, లెట్స్ గో టు హోమ్. ఓకే ఫ్రంట్ ఎక్కు. ఓకే కమాన్ మైకిల్, ఫాస్ట్. మనం ఇంటికి వే పాయింట్ సెట్ చేసుకుందాం. ఓకే గైస్, ఓకే నైస్. మైకిల్ అయితే చాలా బాగా స్పీచ్ ఇచ్చుంటాడు. సో ఓకే, మైకిల్ అయితే లాస్ ఏంజల్స్లో ఉన్న కొన్ని లైక్ లోటు బాటిల్ గురించి అయితే చెప్పాడంట. సో మేబీ వాళ్ళైతే ఓటు వేయచ్చేమో ఏమో. సో చాలా బాగా ఇచ్చాడంట స్పీచ్ చెప్తున్నాడు మైకిల్. రేపు కూడా మైకిల్కి హెల్ప్ చేద్దాం. అండ్ ఇప్పుడే తెలిసిన విషయం ఏమంటే, లాస్ట్ 3 days అయితే క్యాంపెయిన్ చేయలేం, ఓన్లీ 2 days. అంటే
ఓటింగ్కి 3 days ఉందనగా లాస్ట్ 2 days ఎలక్షన్స్ ముందు రోజే క్యాంపెయిన్ చేయడం, ఎలక్షన్స్ రోజైతే క్యాంపెయిన్ చేయడం లేదంట. సో ఓకే, రేపటితో అయితే మనం ఫైనల్ క్యాంపెయిన్ అయితే చేయబోతున్నాం గైస్. ఓకే మైకేల్, రేపు వచ్చి కలుస్తాను మైకేల్. గైస్ ఈరోజుకి అయితే ఇంతే, మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. మైకేల్ యొక్క రెండో క్యాంపెయిన్ అయితే చూడబోతున్నారు మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.